చిన్నారులను కిడ్నాప్ చేసి విక్రయించేందుకు ప్రయత్నించిన ముగ్గురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. కర్నూలు ప్రాంతానికి చెందిన చిన్న లక్ష్మి అనే దంపతులు చిన్న చిన్న పనులు చేస్తూ శంషాబాద్ పట్టణంలోని ఫ్లైఓవర్ కింద నిద్రిస్తూ జీవనం సాగిస్తారు. ఈ నెల 27వ తేదీన తన ఇద్దరు కూతుర్లతో కలిసి నిద్రపోతున్న సమయంలో ముగ్గురు నిందితులు చిన్న దంపతుల నెల వయసున్న కూతుర్ని తీసుకుని పరారయ్యారు. దీంతో ఆర్జీఐఏ పోలీసులను ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. నిందితులు దండు హనుమంతు, దండు చందన, భంగపతి స్వాతిలను సిద్ధాంతి వద్ద గుర్తించి వారి వద్దనున్న చిన్నారిని క్షేమంగా పట్టుకున్నారు. నిందితులు రాజేంద్ర నగర్, మైలార్దేవుపల్లికి చెందిన వారుగా గుర్తించారు. అయితే ఆర్థిక ఇబ్బందులతో మద్యం సేవించి చిన్నారులను కిడ్నాప్ చేసి విక్రయించి సొమ్ము చేసుకుని విలాసాలకు పాల్పడుతున్నట్లుగా డీసీపీ నారాయణ రెడ్డి పేర్కొన్నారు. చిన్నారిని తల్లిదండ్రుల చెంతకు క్షేమంగా చేర్చిన అధికారులను డీసీపీ నారాయణ రెడ్డి ప్రశంసించారు. చిన్నారులను బయటకు వదలవద్దని, ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని డీసీపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇది ఒక 1 month ఇన్ఫాంట్ మనకు 27వ తేదీన నైట్ 10:30 hours కిడ్నాప్ అవ్వడం జరిగింది. సో మనకు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ రాగానే ఇది శంషాబాద్ ఆర్జీఐ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనం కేసు రిజిస్టర్ చేయడం అనేది 427/2024 అండర్ సెక్షన్ 363. సో దీంతో బేసికల్గా మనకి 10:30కి అమ్మాయి మిస్ అవ్వగానే ఇమీడియట్గా లోకల్ పోలీస్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ అడిషనల్ డీసీపీ రామ్కుమార్ అండ్ ఏసీపీ కేఎస్ రావు అండ్ ఇన్స్పెక్టర్ బాలరాజు అండ్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నాగయ్య ప్లస్ ఎస్ఐ మన్యం అండ్ ఇదే కాకుండా ఒక టీం, వీళ్ళందరి టీం మనము ఒక 4-5 టీమ్స్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. తర్వాత మనం చూస్తే వీళ్ళని ఇంట్రాగేట్ చేసినప్పుడు వీళ్ళు రివీల్ చేసిన ఫ్యాక్ట్ అంటే బేసికల్గా వీళ్ళు ఈ పాపను అమ్మేసి అక్కడి నుంచి వీళ్ళు సొమ్ము చేసుకోవాలనుకున్నారు. వీళ్ళు కూడా కొద్దిగా బ్యాడ్ హ్యాబిట్స్, ఆల్కహాలిక్, వీళ్ళంతా కూడా అలవాటు పడ్డారు అండ్ ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉన్నాయి. ఈ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో దీని కొరకే ఈ ఫైనాన్షియల్ నుంచి బయటపడాలనే ఉద్దేశంతో ఈ పాపను వాళ్ళు కిడ్నాప్ చేసి ఎవరికన్నా సేల్ చేద్దామనే ఉద్దేశంతో వీళ్ళు తీసుకోవడం జరిగింది. సో వీళ్ళ ముగ్గురిని కూడా ఈరోజు మార్నింగ్ మనం 8 o'clock ఈ వీళ్ళని ట్రాక్ చేసి ఆ పాపను కూడా మనం రెస్క్యూ చేయడం జరిగింది. అండ్ వాళ్ళ పేరెంట్స్కి కూడా ఇప్పుడు మనం హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. వీళ్ళు దొరికారు, విచారిస్తున్నాము. సో ఇంతకుముందు ఏమైనా కేసెస్ ఉన్నాయా లేదా అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ అఫెన్స్ అనేది చూస్తున్నాము. విల్ లెట్ యు నో దట్. ఇది ఒక